నమస్తే విద్యార్థులారా! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల కోసం ప్రతిరోజు ప్రామాణిక ప్రశ్నలు మరియు సమాధానాలు మీకు అందించడమే మా లక్ష్యం. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి మరియు మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది? జనవరి 1, 2019లో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థాపనకు ప్రధాన కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత స్థానం ఎక్కడ ఉంది? అమరావతి, గుంటూరు జిల్లాలో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ చాగారి ప్రసాదరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదట ఎక్కడ ఉంది? హైదరాబాదులో ఉండేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పురాతన చరిత్ర ఏ హైకోర్టుతో సంబంధం కలిగి ఉంది? మద్రాస్ హైకోర్టు ప్రారంభం నుంచి 1956 వరకు ఉంది. 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ స్థాపించబడింది? హైదరాబాద్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పునాది రాత స్తంభాన్ని ఎవరు పెట్టారు? అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైకోర్టు మార్పులు ఎలా జరిగాయి? తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడి ఆంధ్రప్రదేశ్కు కొత్త హైకోర్టు అమరావతిలో ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య మొదట్లో ఎంతగా నిర్ణయించబడింది? 16 మంది న్యాయమూర్తులుగా నిర్ణయించబడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభ వేడుక ఎప్పుడు జరిగింది? జనవరి 1, 2019లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో అత్యంత ప్రముఖమైన కేసు ఏది? అమరావతి రాజధాని అంశం కేసు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదట పిటిషన్ దాఖలు ఎప్పుడు జరిగింది? 2019లో హైకోర్టు ప్రారంభమైన వెంటనే జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తొలి వీడియో కాన్ఫరెన్స్ విచారణ ఎప్పుడు జరిగింది? కోవిడ్ 2019 నుంచి 2020 సమయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదట మహిళా న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ లలిత కన్నెగంటి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణం ఎక్కడ జరిగింది? న్యాయవాదుల సముదాయంతో కలిసి అమరావతిలో నిర్మించబడింది. హైకోర్టు ఏర్పాటుకు గాను భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 214 ఆర్టికల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన భవన నిర్మాణ శైలి ఏమిటి? ఆధునిక మరియు సాంప్రదాయ శైలి కలబోత. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి తీర్పు ఏ అంశంపై వచ్చింది? ప్రజాస్వామ్య, పౌర హక్కుల పరిరక్షణ కోసం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో గొప్ప న్యాయవాదులు ఎవరు? న్యాయవాది కెపి రెడ్డి, న్యాయవాది సూర్యప్రకాష్ రెడ్డి మొదలైన వారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి గవర్నర్ ఎవరు? సర్దార్ గోపాల్ రెడ్డి. నోట్బందీ, డిమానిటైజేషన్ ఎప్పుడు ప్రకటించబడింది? నవంబర్ 8, 2016లో. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. టైపింగ్ టెస్ట్లో గరిష్ట టైమింగ్ ఎలా ఉంటుంది? సాధారణంగా 10 నిమిషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రస్తుతం ఏది? అమరావతి. న్యాయ రాజధాని కర్నూలు, పరిపాలనా రాజధాని విజయవాడ, శాసన రాజధాని అమరావతి. మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 10న. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే శాఖ ఏది? ఆర్టీఏ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఎప్పుడు అమలులోకి వచ్చింది? 1862లో వచ్చింది. గవర్నర్ను నియమించే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి ఉంది. టైప్ స్పీడ్ని మెజర్ చేసే యూనిట్ ఏది? డబ్ల్యూపీఎం, వర్డ్స్ పెర్ మినిట్గా. కొంప మెరుగు అనే మాటలో కొంప పదానికి అర్థం ఇంటి సంపాదన ఆధారము. భారతదేశంలో తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. రాష్ట్ర ఎన్నికల సంఘం అధినేతను ఎవరు నియమిస్తారు? గవర్నర్ గారు నియమిస్తారు. డ్రైవర్ పోస్టు ఎంపికలో ట్రాఫిక్ నియమాలపై ప్రశ్నలు ఏ విభాగంలో వస్తాయి? రోడ్డు భద్రత మరియు చట్టాలు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. ఏపీపీఎస్సీ పూర్తి పేరు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తల్లికి వందనం పథకం లక్ష్యం ఏమిటి? విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం.
టెస్ట్ టైప్ పాస్ మార్కులు సాధారణంగా ఎంత? 35% ఉండాలి. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1976లో జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గారు నియమిస్తారు. స్టెనోగ్రఫీ అంటే ఏమిటి? సమాధానం: షార్ట్ హ్యాండ్ రాయడం. డిస్పాచ్ రిజిస్టర్లో ఉపయోగం ఏమిటి? డాక్యుమెంట్ పంపిణీ వివరాలు నమోదు. డిఎస్సి అంటే ఏమిటి? సమాధానం: డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. తెలుగులో మొదటి వార్తాపత్రిక ఏది? జ్ఞానోదయము. సైనిక రంగానికి సంబంధించిన నియామకాలు ఏ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి? రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. టైపింగ్లో బ్యాక్ స్పేస్కి పనితీరు ఏమిటి? ఒక అక్షరం వెనక్కి తొలగించడం. రిజిస్టర్ పోస్టు అంటే ఏమిటి? ట్రాకింగ్ నంబర్తో పంపబడే సురక్షిత తపాలా సేవ. 1950లో భారతదేశం ఏమైంది? ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఏపీ రాష్ట్రానికి గల జిల్లాల సంఖ్య ఎంత? 26. 2022 నవీకరణ ప్రకారం